నా జీవితంలో కూడా కొన్ని కష్టాలనేవి అనిపించాయి. నేను అనుకున్న ఒకానొక సమయంలో నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు సిస్టర్ అయ్యా, నేను ఈ జీవితాన్ని వదిలేసి నేను వెళ్ళిపోవాలి అని అనిపించింది. నీవు మేఘాలయ వెళ్తానని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు మేము నిన్ను పంపించినాం, నువ్వు సంతోషంగా వెళ్ళావు. నువ్వు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకుండా ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొంటూ నీవు సేవ చేస్తున్నావు. దానికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నానని ఆ మాట రాసినప్పుడు నేను చదివినప్పుడు నా కళ్ళమ్మ నాకు నీళ్ళు వచ్చినాయి. సిస్టర్ గారు నన్ను ఈ విధంగా చాలా అర్థం చేసుకున్నారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు అని ఆ సిస్టర్ డేస్ అప్పుడు ఉన్నటువంటి ప్రొవిన్షియల్ సిస్టర్ గారికి మరియు వారి యొక్క కౌన్సిలర్ బృందానికి నేను కృతజ్ఞరాలై ఉంటానన్నమాట. ఎప్పటికీ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రార్థనా సహాయం, వారి యొక్క ప్రోత్సాహం వలన నేను అక్కడ 10 సంవత్సరాలు కూడా మేఘాలయలో నా యొక్క సేవలను అందించి ఉన్నాను. ఆ తర్వాత నేను అనుకున్నాను, నేను ఎప్పుడు నాకు ఎటువంటి కష్టం వచ్చినా ఎవరైనా నన్ను అపార్థం చేసుకున్నా కానీ నేను సంస్థ నుంచి వెళ్ళిపోవాలని అనుకున్న సమయంలో నేను దేవుని ముందు కూర్చొని బైబిల్ చదువుతూ, దేవా నేను వేరే వాళ్ళ కోసం రాలేదు, నేను నీ కోసం వచ్చాను, నీ సేవ చేయటానికి వచ్చాను, పేదవారికి సేవ చేయటానికి వచ్చాను, నేను ఎందుకు నా యొక్క జీవితాన్ని వదిలిపెట్టుక నేను వెళ్ళిపోవాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ప్రభువు చెప్పినట్లు నీటిలో నడిచినను అగ్నిలో నడిచినను నువ్వు కాలిపోవు, నువ్వు మునిగిపోవు, నేను నీ వెంట ఉంటాను, నువ్వు అమూల్యమైన దానవు, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆ మాట నాకు ఎంతో శక్తిని ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఆ బైబిల్ వాక్యము మరియు నా యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితము నాకు ఎంతో శక్తిని బలాన్ని ధైర్యాన్ని ఇచ్చాయి. నా యొక్క జీవితాన్ని అక్కడ కొనసాగించడానికి నాకు తోడ్పాటునిచ్చాయి. అక్కడ నేను జీవించినట్టు జీవితమే ఇప్పుడు కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా నేను వెనుదిరగకుండా ముందుకు వెళ్ళటానికి నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల జీవితం వేరు, అంతకుముందు నేను జీవించినటువంటి జీవితం వేరు. ఈ 10 సంవత్సరాలు నన్ను నేను మలుచుకున్నాను. దేవుడు మట్టిని దేవుడు ఒక మంచి పాత్రగా మలిచి ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మంచి పాత్రగా మలుస్తూనే ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు కూడా నన్ను ఒక మంచి విలువైన పాత్రగా మలిచి ఉన్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా మేఘాలయలో నేను చేసినటువంటి సేవలు కూడా నాకు ఎంతో ధైర్యాన్ని, నాకు ఎంతో తృప్తిని ఇచ్చాయి. నేను వేరే చోట చేసినటువంటి సేవల కన్నా కూడా ఈ మేఘాలయలో 10 సంవత్సరాలు ఆ పాఠశాలలో కూడా అది భాష, మేము నేర్చుకునే భాష వేరు, కాశీ భాష. కానీ అక్కడ జనం మాట్లాడేటువంటి భాష మరాం భాష. అది మాకు కొంచెం అర్థమయ్యేది కాదు. అయినప్పటికీ వాళ్ళతో సంభాషించడానికి ఆ భాష నేర్చుకున్నాము. వాళ్ళతో మాట్లాడుతూ ఆ భాష నేర్చుకున్నాము. ప్రతి ఒక్క విషయం కూడా తల్లిదండ్రులు వచ్చి నన్ను ప్రోత్సహించేవాళ్ళు. ఫీజు కట్టించుకునేదాన్ని, అదేవిధంగా బుక్స్ అమ్మేదాన్ని. మళ్ళీ క్లాసులు కూడా 7 పీరియడ్స్, రోజుకి 8 పీరియడ్స్ 7 పీరియడ్స్ నేను క్లాస్కి వెళ్ళేదాన్ని. ఎవరైనా టీచర్స్ ఆబ్సెంట్ అయిన ఒక్క పీరియడ్ కూడా ఖాళీ ఉండేది కాదు. ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే స్కూల్లోనే ఉండి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి, ఒక పక్క ఫీజులు కట్టించుకుంటూ, ఒక పక్క బుక్స్ అమ్ముకుంటూ, ఒక పక్క యూనిఫామ్ అమ్ముతూ, ఇవన్నీ కూడా అదేవిధంగా మరియు విచారణ కూడా మా చేతనటువంటి సహాయం చేసేవాళ్ళము. ప్రతి ఒక్క కార్యక్రమం మేము ముందుండి మేము చేస్తాము అని ఫాదర్స్ కూడా మంచి సహాయాన్ని అందించేవాళ్ళు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి MSFS ఫాదర్స్ కూడా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు, మాకు సహాయం చేసేవాళ్ళు. అప్పుడు మొదట్లో మాకు వెహికల్ లేనప్పుడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో మమ్మల్ని తీసుకువెళ్ళి అన్ని చోట్లకు మమ్మల్ని ప్రోత్సహించి మాకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా వాళ్ళు కల్పించి ఉన్నారు. వాళ్ళు కూడా మంచి సహాయం చేశారు. కాబట్టి మేము మా చుట్టూ ఎవరు లేకపోయినా, మా సిస్టర్స్ కానీ, మా తోబుట్టువులు కానీ, మా బంధుమిత్రులు, మా తల్లిదండ్రులు లేకపోయినా అక్కడ మేము సేవ చేయగలిగాము అంటే అక్కడ ఉన్నటువంటి ఫాదర్ సహకారంతోనూ మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారము, వారి యొక్క ప్రేమానురాగాలతోనూ మేము అక్కడ సేవ చేయగలుగుతున్నామని చెప్పగలుగుతాను. వారి యొక్క ప్రేమ మాకు దేవునిలో ఎక్కువగా బలపరచటానికి తోడ్పాటునిచ్చినది.
కాబట్టి ఆ సేవ, మేఘాలయ ఉన్నటువంటి సేవ, చేసినటువంటి సేవ 10 సంవత్సరాల సేవ కూడా ఎంతో విలువైనటువంటిది, ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి సేవని నాకు చాలా తృప్తిగా ఉన్నది అనమాట. కొన్నిసార్లు మా తల్లిదండ్రులు అనేవాళ్ళు, నువ్వు ఇంకా అక్కడి నుంచి రావాని. నేను ఒకే మాట అనేదాన్ని, మీరు ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితులను చూస్తే మీకు అర్థమవుద్ది, సేవ చేయాలని అనిపిస్తుందని నేను అనేదాన్ని. అదేవిధంగా నేను అనేదాన్ని, మా పెద్దవాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చే వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏది చేయమంటే అదే చేస్తానని నేను చెప్పేదాన్ని అనమాట. ఎందుకంటే అంతగా నన్ను అక్కడ ఉన్నటువంటి ఆ జీవితము చాలా మార్చివేసింది, నా జీవితాన్ని మార్చివేసింది. ఉన్నవాడితో ఎలా సర్దుకుపోవాలి, ఎక్కువ ఆశలకు పోకుండా, బయట జీవితానికి, ఆధునికమైనటువంటి జీవితానికి ఆశపడకుండా ఉన్నదానితోనే మనము సర్దుకుపోవాలి, సంతోషంగా ఉండాలని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా 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 విషయాలు నేర్చుకున్నాను. నన్ను నేనే చాలా వాటికి మార్చుకున్నాను. నాలో ఉన్నటువంటి తప్పులు నేను చూసుకుంటూ ఇంకా ఏ విధంగా నేను దేవునికి దగ్గరగా ఉండాలి, ఏ విధంగా నేను సేవను అందించాలి. ఒకరు నా మీద నన్ను ఏలెత్తి చూపినగా నాలో ఏదో తప్పు ఉండే ఉంటుంది. కాబట్టి ఆ తప్పు ఏంటి అని నన్ను నేను పరిశీలించుకుంటూ, నన్ను నేను సరిచేసుకుంటూ, దేవుని యొక్క ప్రేమలో, దేవుని ప్రోత్సాహం వలన, దేవుని యొక్క ప్రేమ వలన, దేవుని యొక్క కృప వలన నేను దేవుని ద్వారా, ప్రజల ద్వారా దేవునికి సేవ చేయగలుగుతున్నాను. కాబట్టి ఈ 10 సంవత్సరాల మేఘాలయ జీవితము 2013 నుంచి 2023 మే నెల వరకు కూడా నేను అక్కడ నా యొక్క సేవని నేను కొనసాగించున్నాను. తర్వాత 2023న నాకు ట్రాన్స్ఫర్ వచ్చినది. ఇది హైదరాబాద్లోని సిద్దిపేట డిస్ట్రిక్ట్, దౌలతాబాద్ మండలం, గజ్వేల్ డీనరీలో ముబారస్పూర్ అనే గ్రామానికి నేను ఇటు రావటం జరిగినది. ఆ విధంగా 2023 జూన్ నెలలో నేను ముబారస్పూర్ అనే గ్రామానికి రావటం జరిగినది. ఇక్కడ జూన్ 9వ తారీఖున సెయింట్ ఆన్స్ కాన్వెంట్ మొట్టమొదటిగా రావడం జరిగింది. నేను ఈ సెయింట్ ఆన్స్ స్కూల్లో మొట్టమొదటిగా మా స్కూల్లో పనిచేయటం అనేది జరిగినది. ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తున్నాను. అంతకుముందు 10 సంవత్సరాలు కూడా MSFS ఫాదర్ స్కూల్లోనే నా సేవలు అందించున్నారు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ముబారస్పూర్లోని సెయింట్ ఆన్స్ స్కూల్లో, అది మా స్కూల్లో పనిచేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ముబారస్పూర్ అనేది నాకు ట్రాన్స్ఫర్ వచ్చినది అని విన్నప్పుడు నాకు ఎటువంటి ఆలోచన, నేను అడగలేదు ఎక్కడికి పంపిస్తున్నారని కూడా. మా ప్రొవిన్షియల్ సిస్టర్ కానీ రోజా పుష్ప సిస్టర్ కానీ అడగలేదు ట్రాన్స్ఫర్ లిస్టు. కానీ నా మదిలో ఒక ఆలోచన అనేది ఉన్నదనమాట. నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది అని వినగానే మేబీ ముబారస్పూర్కి ఏమైనా పంపిస్తారేమో అన్న ఒక ఆలోచన అనేది వచ్చింది. కానీ ట్రాన్స్ఫర్ లిస్ట్ చూసిన తర్వాత నా పేరు ఇక్కడ ముబారస్పూర్కి ఉన్నది. నేను సంతోషించాను, మేబీ దేవుని యొక్క ప్రణాళిక ఏమో అని అనుకొని నేను సంతోషించి, నేను అక్కడి నుంచి మేఘాలయ నుంచి సెలవులకు వచ్చి, సెలవులు అయిపోయిన తర్వాత నేను ముబారస్పూర్కి రావడం జరిగింది. నేను 2023 జూన్ 9వ తారీఖున సెయింట్ ఆన్స్ కాన్వెంట్కి వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఆ మొదటి సంవత్సరంలో నేను వైస్ ప్రిన్సిపల్గా పనిచేసి ఉన్నాను. ఈ మొదటి సంవత్సరం ఇక్కడికి వచ్చినాక అంతా కొత్తగా ఉండేది. నేను పనిచేసిన పరిస్థితులు వేరుగా ఉండేవి, ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు వేరుగా ఉండేవి. ఇక్కడ ఉన్నటువంటి జనాభా వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అన్నీ కూడా చాలా వేరుగా ఉన్నప్పుడు నాకు మొదట్లో కొంచెము కష్టం అనిపించింది. ఏ విధంగా నేను చేయగలుగుతాను అని అనిపించింది. అయినప్పటికీ నేను మా కమ్యూనిటీ ఉన్న సిస్టర్స్ యొక్క సహకారంతోనూ, మా ప్రిన్సిపల్ సిస్టర్ అయిన సుధా గారి సహకారంతోనూ, మా పెద్దవారు మాకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి నేను ఈ బాధ్యతను స్వీకరించాను. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కూడా వాటికి అనుగుణంగా నేను ఉండాలి అని చెప్పి నన్ను నేను తయారుపరుచుకున్నాను. కాబట్టి మొదటి సంవత్సరం నేను చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కొన్ని సందర్భాలను అర్థం చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళకున్నటువంటి బాధను చెప్పేవాళ్ళు కానీ సిస్టర్స్ చెప్పినటువంటి వాళ్ళ బాధను అర్థం చేసుకునే వాళ్ళు కాదనమాట. ప్రతి విషయానికి వచ్చి మీరు టీచర్స్ని మార్చేయండి, ఇక వాళ్ళు బాగా చెప్పట్లేదు అని వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ గురించి వాళ్ళ యొక్క పిల్లల విషయంలో వాళ్ళు శ్రద్ధ తీసుకొని వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి మంచి చెప్దాము, వాళ్ళకి చదువు చెప్దాము అని వాళ్ళకి ఒక
ఆ యొక్క కుతూహలత ఉండేది కదా. ఎప్పుడు చూసినా స్కూల్కి వచ్చినా కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత సంవత్సరంలో 2024లో నేను ప్రిన్సిపల్గానే బాధ్యత స్వీకరించడం జరిగినది. అప్పుడు బాధ్యత స్వీకరించినప్పుడు దీనికి ముందు నన్ను మా ప్రొవిన్షియల్ సిస్టర్ గారు రోజా పుష్ప సిస్టర్ గారు ఒక లీడర్షిప్ ట్రైనింగ్కి నన్ను పంపించి ఉన్నారు. గౌహాటీలో డాన్ బోస్కో ఫాదర్ విఎం థోమస్ గారు ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగినది. ఇక్కడ మా సంస్థ నుంచి నేను, బెంగళూరు నుంచి ఇంకొక సిస్టర్ వినీత అనే సిస్టర్, మరి అనేక సంస్థల నుంచి కూడా ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్, నార్త్ ఈస్ట్ నుంచి ముఖ్యంగా చాలామంది రావటం జరిగింది. మేమందరం కూడా ఒక 40 మంది ఉన్నాము. అక్కడ మాకు తర్ఫీదు ఇచ్చారు. లీడర్ అంటే ఏ విధంగా ఉండాలి, ఎటువంటి బాధ్యతను స్వీకరించాలి, లీడర్ అనేవాళ్ళు అన్నీ కూడా తనే బాధ్యతను స్వీకరించి ముందుండి నడిపే వాళ్ళే లీడర్ అని, అదేవిధంగా బాధ్యతలు అన్నింటి కూడా మనము మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకున్నప్పుడే మన బాధ్యత మనం సక్రమంగా నిర్వహించగలుగుతాము అనేటువంటి తర్ఫీదును, అనేక రకాలైనటువంటి మాకు క్లాసులు జరిగి బాధ్యతల అనుభవం పొందిన వాళ్ళతో కూడా వాళ్ళ నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాము. ఆ యొక్క తర్ఫీదు, ఆ యొక్క ట్రైనింగ్ నాకు చాలా సహాయపడింది. నేను ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, నేను ఎప్పుడైతే బాధ్యతలను స్వీకరించానో అప్పుడు నాతో పాటు ఉన్నటువంటి సిస్టర్స్ కానీ, అదేవిధంగా నాతోటి బృందానికి, ఉపాధ్యాయులకి నాకు వాళ్ళ యొక్క బాధ్యతలను అప్పగించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే వాళ్ళ బాధ్యతలను అప్పగించానో వాళ్ళ యొక్క బాధ్యతలను కూడా వాళ్ళు సక్రమంగా నెరవేర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు కూడా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. ఎప్పుడే బాధ్యతలు అప్పగించానో అప్పుడు నా పని కూడా చాలా సులభతరం అయిపోయినది. నాకు కూడా ఎక్కువ బర్డెన్గా అనుకోకుండా, ఎక్కువ భారం అనుకోకుండా బాధ్యతలు అప్పగించినప్పుడు నాకు చాలా సులభతరమైనది. వాళ్ళు సక్రమంగా బాధ్యత నిర్వహిస్తున్నారా లేదా అనేది నేను చూసుకుంటూ ఉంటాను. కానీ ఒక్క విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు కొన్నిసార్లు ప్రోత్సాహం ఉండదు. అందరూ అని చెప్పలేను. కాబట్టి కొంతమంది పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళు అర్థం చేసుకు ఎప్పటికీ కూడా ఫీజులు అడిగినప్పుడు మీరు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, టీచర్స్ సరిగ్గా ఉండట్లేదు అని మమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఫీజులు సరిగ్గా కట్టరు, మీరు టీచర్లను మార్చేయండి, వాళ్ళు సరిగ్గా చెప్పటం లేదని ఇదే సమస్యను మా ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఇప్పటికి కూడా అదే సమస్యతో వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థమైనటువంటి విధంగా మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనం జాబ్ అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి కూడా కల్పించాలి. వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం జాబ్ అవకాశాలు కల్పించాలి. వాళ్ళని కూడా కించపరచకూడదు, మనతోటి ఉన్న వాళ్ళని కించపరచకూడదని వాళ్ళకి కూడా సర్ది చెప్పడానికి మేము ప్రయత్నిస్తుంటూ ఉంటాము. ఒకనొక సందర్భంలో ఒక అబ్బాయికి కొంచెం సమస్య వచ్చినప్పుడు, ఇంటి దగ్గర సమస్య వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒక 5-6 వచ్చి మా స్కూల్కి వచ్చారు ఒక టీచర్ మీద కంప్లైంట్ చేయడానికి. అప్పుడు నేను అసెంబ్లీ జరుగుతున్న సమయంలో వాళ్ళు వచ్చి ఉన్నారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత నేను రౌండ్స్కి వెళ్ళాను. వాళ్ళని నేను చూసి, దేవుడా ఇంతమంది వచ్చి ఉన్నారు, వాళ్ళతో నేనేం మాట్లాడా నాకు తెలియదు, నా ద్వారా మీరే మాట్లాడండి అని నేను పవిత్రాత్మ దేవునికి నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత నేను రౌండ్స్ ముగించుకొని వచ్చినప్పుడు వాళ్ళని ఒక 5-6 ఉన్నారు ఆఫీస్లో పిలిచి కూర్చోమని చెప్పేసి వాళ్ళు చెప్పేది నేను విన్నాను. వాళ్ళు చెప్పి విన్న తర్వాత నేను చెప్పాను, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పింది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత నేను కూడా వాళ్ళ పరిస్థితిని కూడా విశదీకరించాను అనమాట. వాళ్ళు అప్పుడు అర్థం చేసుకున్నారు ఎవరిది తప్పైంది, టీచర్ తప్ప లేకపోతే వాళ్ళ పిల్లలు తప్ప అనేసి వాళ్ళు అర్థం ఇది కూడా నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు నేను గుడికి వెళ్ళి దేవుని యొక్క దివ్య సప్రసాదం ముందు ప్రార్థన చేసుకుంటాను. దేవా నేను స్కూల్కి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వచ్చి నువ్వు నాతో మాట్లాడు,
నా ద్వారా నువ్వు మాట్లాడు, నాకు ఏ విధంగా మాట్లాడో నాకు తెలియదు, కాబట్టి నువ్వే మాట్లాడు. యేసు మరియా జోసెఫ్ గారు నువ్వు నాతో ఉండే నాతో రండి అని నేను ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళే ముందు ఒక్క నిమిషము ప్రార్థన చేసుకొని నేను స్కూల్కి వెళ్తాను. ఇదే నాకు శక్తినిస్తుంది. ఈ దేవుని యొక్క శక్తితో పాటు నాతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా నాకు సహాయ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా నా కమ్యూనిటీలో ఉన్నటువంటి 3 సిస్టర్స్, స్నేహ సిస్టర్ వైస్ ప్రిన్సిపల్, అదేవిధంగా ప్రస్తుతము సింధు సిస్టర్ ఉన్నారు. వీళ్ళ సహకారాలతోనే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నేను ప్రస్తుతం ఈ సంవత్సరము అటు ప్రిన్సిపల్గాను మరియు కమ్యూనిటీలో సుపీరియర్గాను బాధ్యతను స్వీకరించినాను. ఇది 2 బాధ్యతలు స్వీకరించి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కమ్యూనిటీకి వచ్చేసి ఫైనాన్స్కి సంబంధించి మా అసిస్టెంట్ సుపీరియర్ సిస్టర్కి అప్పగించాను. తను ఆ బాధ్యతలను అకౌంట్ వర్క్ అది చూసుకుంటుంది. ఎందుకంటే నాకు స్కూల్లోనూ హౌస్లోనూ చూసుకొని నాకు కష్టం అవుతుంది కాబట్టి ఆ బాధ్యతను తనకు అప్పగించాను. నాకు చాలా సులభతరం అవుతుంది. ఎందుకంటే ఇది వాళ్ళ సిస్టర్స్ ఇచ్చేటువంటి సహాయ సహకారం, ప్రోత్సాహము. వాళ్ళు లేకపోతే నేను ఏమి చేయలేను. మేము మా కమ్యూనిటీలో ప్రతిరోజు కూడా ఏనాడు మేము కమ్యూనిటీ ప్రేయర్ అనేది వదిలిపెట్టాం. ఎంత లేట్ అయినా కానీ మేము ప్రతిరోజు 5:30 గంటలకు లేకపోతే 6:30 గంటలకు మేము మా యొక్క కమ్యూనిటీ ప్రేయర్ని 3 కలిసి కూడా ప్రేయర్ చేసుకుంటాము. అదేవిధంగా సాయంత్రం కూడా స్కూల్ అయిపోయిన వెంటనే మేము కాసేపు మా వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని గడుపుతాము. అదేవిధంగా కమ్యూనిటీ ప్రేయర్ అనేది మేము ఏనాడు కూడా మేము విడిచిపెట్టలేదు. ఇదే మాకు శక్తి. మేము 3 కూడా కలిసిమెలిసి ఉండటానికి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి యొక్క బాధ్యతలు నెరవేర్చడానికి కూడా శక్తినిస్తుంది. మా యొక్క మఠ జీవితాన్ని కూడా ముందుకు కొనసాగించడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పగలుగుతాము. వాళ్ళ యొక్క సహాయంతోనే నేను ఈ బాధ్యతను నిర్వహిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి, మా పెద్దలు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి వారికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా మా ప్రొవిన్షియల్ అయినటువంటి రోజా పుష్ప సిస్టర్ గారికి, మా సుపీరియర్ జనరల్ అయినటువంటి పౌలిన్ అగస్టిన్ సిస్టర్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇప్పటి వరకు కూడా నేను ఇప్పటికీ 2001లో నవంబర్ 21న నేను మొదటి మాటపట్టు తీసుకుని ఉన్నాను. ఇప్పుడు ఈ 2025 నవంబర్ 21 వస్తే 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకి నా మట్టకన్న జీవితంలో అడుగుపెడుచున్నాను. సిల్వర్ జూబ్లీ సంవత్సరానికి అడుగుపెట్టుచున్నాను. ఈ 25 వసంతాల నా యొక్క జీవితాన్ని గమనించినట్లయితే నేను ఏనాడు కూడా ఎందుకు నేను సిస్టర్ అయ్యాను అని నేను నిరుత్సాహపడలేదు, బాధపడలేదు. కానీ ఎప్పుడు ఈ జీవితము నాకు దేవుడిచ్చినట్టు వరంగానే భావించి నేను దేవుడికి ఎప్పుడు కూడా, నేను విశ్వాసంగా లేకపోయినా దేవుడు నా వెంట ఉండి నాకు విశ్వాసంగా ఏ విధంగా విశ్వాసంతో ఉండాలి దేవుని పట్ల అని నాకు నేర్పించి నన్ను తనకి ఇష్టమైనటువంటి ఒక విలువైనటువంటి పాత్రగా మలుచుకొని ఈ మటకన్న జీవితంను కొనసాగించడానికి నాకు ఎంతో తోడ్పడి ఉన్నారు. దేవునికి మరియు నాతోటి స్నేహితులు, నాతో పాటు సిస్టర్స్ అయినటువంటి వారి యొక్క ప్రార్థనా సహకారము, అదేవిధంగా నా తల్లి మా తండ్రి గారు 2012లో మరణించి ఉన్నారు. వారి యొక్క ప్రార్థన మరియు మా తల్లి యొక్క ప్రార్థన, నా అన్నయ్య అక్క యొక్క ప్రార్థనా సహకారము, నా తోబుట్టులు, నా స్నేహితుల యొక్క ప్రోత్సాహము, వారి యొక్క ప్రార్థనా సహకారం ఉన్నది. అదేవిధంగా మా సంస్థ యజమాన్యము పెద్దలు వారి యొక్క సహకారము, వారి యొక్క ప్రార్థన తోడ్పాటు ఉన్నది. కాబట్టి నేను ఈ 24 సంవత్సరాల జీవితాన్ని కూడా ముగిస్తూ 25వ సంవత్సరాలలోకి అడుగుపెడుచున్నాను. కాబట్టి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. మరి ముఖ్యంగా దేవునికి, నా తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, నా సమస్త యజమానులకు నేను రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నన్ను ఎన్నుకున్న దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు ఆ దేవునికే అంకితం అని ఆ తల్లి మరియా దేవునికి మహిమలను ఉగ్గడించుచు స్తోత్రగీతము పాడినదో అదేవిధంగా ఈనాడు నా యొక్క 25 వసంతాల మటకన్య జీవితంలో దేవుడు చేసిన మేలులకు ఆ దేవుని యొక్క మహిమను ఘనపరుస్తూ ఉగ్గడించుచు నా ఆత్మ దేవునికి సమర్పించుచున్నాను. నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువుని స్తుతింపుము అని కీర్తనకారుడు నుడివినట్లు ఈనాడు నేను ఆ దేవునికి నా సమస్తాన్ని సమర్పించుచు
నా సమస్తము కూడా దేవునికి అంకితం చేస్తూ నేను ఆ దేవునికి స్తుతిగీతము పాడుచున్నాను. చివరిగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నేను విన్నవించే ఒక చిన్న విన్నపము. దేవుని పిలుపు అనేది చాలా గొప్పది. ఆ దేవుని పిలుపుని అందుకొని దేవుని యొక్క సేవ చేయటానికి ఎంతోమంది ఇప్పటి వరకు ముందుకు వచ్చి ఉన్నారు. నా యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే మా అమ్మాయి నాకు ఒక ప్రేరణ. తన హైందవురాలు అయినప్పటికీ నన్ను ఎంతో ప్రేరేపించినది, దేవుని సేవలో నడిపించినది. అదేవిధముగా నేను పుట్టినటువంటి గ్రామము తాళచెరువు అనే ఒక కుగ్రామం నుండి మా తాళచెరువు గ్రామంలో ఎంతోమంది గురువులు కన్యాశ్రీలు తమ యొక్క జీవితాన్ని సమర్పించి దేవుని సేవకై సమర్పించి నాకు ఒక మంచి ఉదాహరణగా ఉన్నారు. ఇప్పటికీ కూడా మా గ్రామం నుంచి ఒక 50 మంది సిస్టర్స్, అదేవిధంగా 30 మంది గురువులు కూడా అభిషేకించబడి ఉన్నారు. ఇది ఎందుకు సాధ్యమైనదంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితము, మా గ్రామంలో సేవ చేసినటువంటి గురువుల ప్రోత్సాహము, గురువుల వారి యొక్క ప్రార్థనా జీవితము, వారు అందించినటువంటి సేవల కారణంగా ఇది సాధ్యమైనదని నేను చెప్పగలుగుతున్నాను. దివ్యవాణి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దివ్యవాణి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞాంజలులు చెల్లించుచు సెలవు తీసుకుంటున్నాను.